తాపీ ధర్మారావు గారు రాసిన రాజమహారాజా అనే గీతాన్ని శాస్త్రి గారు వినిపిస్తారు. టీవీ రాజుతో కలిసి దినకరరావు అని ఆయన కూడా దీనికి సంగీతం పనిచేశారు. రాజా రాజా
నిద పద మద పమ గరి దని స దిగ మగరి స పదని పదమ పని దని స నిని దని రి మగ నిని గరి మగరి స నిద స నిద ప పమ పదని తేజ వికార పమ పదమా పమ పని సదా పద పమ పద పద పమ పని దని దమా పద సని దమా పరి సని దమా హరి సని దమా పమ నిమ పమ గమ మా పప మగరి సని సరి స పప మగరి సరి గ స పమ పని దని స రి ద ని ద పద మద పమ గరి స స స పప రి రి స స గరి రి స స ని ని ద ద పద ని స ని ని స ని ని స స ని ని స ని ని గ గ గ గ పప రి రి పప మమ ని 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 గ గ రి రి స స ని రి రి స స ని ని ద స స ని ని ద ద ప గ రి రి స రి రి స ద ద ని ద సే జో వికార దివ్య మంగళగార శ్రీకర సదయ మానస నిలయ శ్రీకర సదయ మానస నిలయ రాజ మగరాజ మనకి ఘంటసాల గారి పాటలు అనేసరికి ఇలా క్లాసికల్ నోట్స్ ఉన్నటువంటివి రసికరాజ్య తగువారము కామ, తర్వాత జగదేకవీరుడి కథలో శివశంకరి, ఈ రెండు పాటలకే పెడతారు తప్పితే అందులో ఎన్ని సంగతులు అయితే ఉన్నాయో అన్ని సంగతులు ఉన్నటువంటి చక్కటి క్లాసికల్ పాట. మీరు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు ఇదివరకు? లేదు. ఘంటసాల పాట పాడమే ఇది పాడాలి అంటే యు ఆర్ సపోజ్ టు హ్యావ్ సమ్ కమాండ్ ఓవర్ క్లాసికల్ మ్యూజిక్. చాలా చక్కగా వచ్చింది, మంచి నోట్స్.